పాఠశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, కుల ప్రముఖులు ప్రతి ఒక్కరికి పేరు పేరున తక్కువ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పక్షాన హృదయపూర్వక స్వాగతాంజలిని తెలియజేస్తూ నేటి మన జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాము అని చెప్పటకు సందర్శిస్తూ మన తక్కువ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మన పాత భవనం నుండి నూతన భవనంలో సర్వాంగ సుందరంగా ఆహ్లాదకరంగా విద్యార్థులు ఆకర్షించే విధంగా చక్కటి వసతులతో నూతన భవన సముదాయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నూతన భవన నిర్మాణంలో తన యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందజేసి విశేష కృషి చేసిన యాజమాన్యానికి, విద్యార్థులకు, తల్లిదండ్రుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మన జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా మన తక్కువ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నూతన భవనం నందు ఏర్పాటు చేసుకోవడం ఆనందదాయకం, అభిలషణీయం. ఈ కార్యక్రమాన్ని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, మాతృభాషలు, ఆధ్యాత్మిక సామాజిక సేవా తత్పరులు, వేలాది మంది విద్యార్థులు విజ్ఞాన జోలు వికసింపచేసిన గురోత్తములు, గౌరవనీయులు శ్రీ బి వైశ్వజన్ సార్ గారిని వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. Now, everyone I am reached for a fantastic అందరికీ అందుబాటులో ఉన్నవారు, అందరికీ ఆప్యాయతలు అందుకున్నవారు, అందరి అభిమానాన్ని ఆస్వాదించిన వారు, అనారోగ్యంతో అల్లాడి అబార్పులను అక్కడ చేర్చుకొని అందుబాటులో ఉన్న వైద్య సేవలు అందించి ఆదరించేవారు. ఆయన నాకు తరం నేటి తరం ఆరోగ్య వైద్యులు
महाराज। सबसे पहले अल्लाह ताला के कलाम के बाद अगर किसी की तारीफ की जा रही है तो हमारे आका मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम की। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। My name is Hashra. I am studying second class. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. سورة الغاشية مكية. هل أتاك حديث الغاشية؟ وجوه يومئذ خاشية عاملة ناصبة تصلى نارا حامية تسقى من عين آنية ليس لهم طعام إلا من ضريع لا يسمن ولا يغني من جوع وجوه يومئذ ناعمة لسعيها راضية في جنة عالية. السلام عليكم ورحمة الله وبركاته. దీన్ని మనము మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం సందర్భంగా జరుపుతున్నాం. ఆయన మన మొట్టమొదటి దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి అబ్దుల్ కలాం అడిగితే కొంతమంది అబుల్ కలాం గారి పేరు చెప్తాం. ఇద్దరు వేరు. అర్థమైన అబ్దుల్ కలాం గారు మనకి రాష్ట్రపతిగా పనిచేసినారు. ఆయన మిసైల్ మ్యాన్ చాలా విశిష్ట సేవలు అందించి ఆయన మనకి ఆయన అబ్దుల్ కలాం గారు. ఈయన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు వచ్చేసి స్వాతంత్ర సమరయోధులు. మన దేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి पुलिस स्टेशन के हमारे सीए सर्कल इंस्पेक्टर साहब से मैं अदबाना गुजारिश करता हुआ जनाब తో పాటు ఇప్పుడు కరెంట్ అఫైర్ ఏం జరుగుతుంది, ఏ మార్పులు జరుగుతున్నాయి ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే ముందు చాలా మంది మంచి భవిష్యత్తులోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈవెంట్ వేరు వేరు రంగాలలో రాణించవచ్చు. అంటే పోటీ ప్రపంచం చాలా బయట ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అర్థమైనా? ఓకే. సో ఆ విధంగా మనకి అబ్దుల్ కలాం గారు ఈవెంట్, ఆజాద్ గారు ఈవెంట్. సో ఆయన మనకి చిన్న వయసు నుంచి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆయన మనకంటే 5-6 సంవత్సరాల ఎక్కువ వయసు పిల్లలతో పోటీ పడేవాడు ఆజాద్ గారు. అర్థమైనా? ఎవరైతే మనకి ఈ విద్యా దినోత్సవం అందరికీ తెలుసు, చాలా అదృష్టవంతులు మనము. నేడు జాతీయ విద్యా దినోత్సవం ఆహ్వానం కొరకు నాకు దస్తగిరిపేటలో ప్రొద్దుటూరు దస్తగిరిపేట వీధిలో ఉండే తఖ్వా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆహ్వానించినారు. నేను ఈ ఆహ్వానాన్ని సద్గురంగా ఇక్కడ వచ్చేసి సభాధ్యక్షులుగా ఇక్కడ ఈ సభకు కార్యక్రమంకు సభాధ్యక్షులుగా ఉన్నాను. నా యొక్క సభాధ్యక్షతనంలో వచ్చేసి ముఖ్య అతిథులుగా ఇక్కడ గౌరవనీయులైన శ్రీ ఒంటరి శ్రీనివాసులు రెడ్డి గారు, అలాగే డాక్టర్ టిడి వరుణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఎడ్యుకేషన్ కాబట్టి గౌరవనీయులైన మన ఎడ్యుకేషన్ ఎంఈఓ గారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీమతి సావిత్రమ్మ గారు, అలాగే మన ప్రొద్దుటూరు పరిధిలో 2 టౌన్ పరిధిలో ఉండే సిఐ గారు గౌరవనీయులైన యుగంధర్ గారు, అలాగే మన ప్రొద్దుటూరు టౌన్కు సంబంధించిన టౌన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ అక్రమ్ గారు కూడా హాజరైనారు. అలాగే ప్రముఖ డాక్టర్ మన దస్తగిరిపేటలో ఉండే డాక్టర్ గారు కూడా హాజరైనారు. ఈ కరెస్పాండెంటు కమ్ టు పేస్ యొక్క డైరెక్టర్ గారు షాకిర్ హుసేన్ గారు కూడా ఆయన యొక్క పరిధిలో ఈ కార్యక్రమానికి చాలా చక్కగా నిర్వహించినారు. వారి యొక్క ఉద్దేశము ఈ పాఠశాలలో సంపాదించాలా తినాలా అనేది ఏం లేదు, కానీ ఒకటి ఎడ్యుకేషన్ యాజ్ ఎ డెవలప్మెంట్ ఆఫ్ సోల్ అన్నట్లు ఇక్కడ ఒక విద్యార్థులకు చక్కగా మన వీధిలో ఉన్న విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించడము, వారికి ఒక పౌరులుగా తీర్చిదిద్దడం అనే ఒక భావనతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన శ్రీ ఒంటరి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ ఇక్కడ
విద్యార్థుల్లో విద్యాభివృద్ధి పెట్టడము చాలా మనకు అవగాహనము. ఆ అవగాహన విద్యార్థుల్లో మనము ఒక మంచి బీజం లాంటిది ఒక విద్య అనేది. మనకు ఎంతో విద్యలు ఉండవచ్చు, కానీ ఇక్కడ చదువు అనేది చాలా ముఖ్యము. మన పాఠశాలలో విద్యార్థులకు ఇంకా మంచి చదువు ఇచ్చి వాళ్లకు సద్గౌరవంగా వాళ్లకు ముందుకు నడిపించాలని అన్నారు. అలాగే డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు విద్యార్థులతో పాటు పోటీతత్వం అనేది చాలా ముఖ్యమన్నారు. వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థుల్లో చక్కగా వారికి డిసిప్లిన్ కావాలని చెప్పినారు. డిసిప్లిన్ ఈజ్ ఎ డివోషన్ అన్నారు ఆయన. ఎందుకంటే ఎప్పుడైతే మనకు విద్యార్థుల్లో డిసిప్లిన్ వస్తుందో ఆటోమేటిక్గా వాళ్లకు చదువు అనేది అబ్బుతుంది అని వారు అన్నారు. తర్వాత గౌరవనీయులైన మనకు శ్రీమతి మండల ఎడ్యుకేషన్ ఆఫీసరు శ్రీ సావిత్రమ్మ గారు ఏమంటున్నారంటే, విద్యార్థుల్లో మనకు పోటీతత్వం ఉండాలి. నేటి విద్యా సంస్థల్లో మనము తక్వా ఇంగ్లీష్ మీడియంలో అందరూ ముస్లిమ్స్ విద్యార్థులే కాబట్టి విద్యార్థులు మీరందరూ 10వ తరగతి వరకే పరిమితం కాకుండా ఉన్నత చదువుల కోసం మీరు ఇంకా బాగా చదివి మీ తల్లిదండ్రుల్ని ఆహ్వానించి బాగా చదివేటందుకు మీరు ప్రోత్సహించాలని మన గౌరవనీయులైన కరస్పాండెంట్ తక్వా ఇంగ్లీష్ మీడియం స్కూల్ డాక్టర్ షాకిర్ హుస్సేన్ గారికి ఆయన కోరారు. మధ్యలోనే వారికి చదువు ఆపేసి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయవద్దు. పెళ్ళిళ్ళు చేస్తే మనకు ఇక్కడ చాలా లాస్ అవుతుంది. ఎందుకంటే విద్య చాలా అవసరము. మన ముస్లిమ్స్లో పర్సంటేజ్ ప్రకారంగా చాలామంది విద్యార్థులు చదవక మధ్యలోనే ఆపేస్తున్నారు. అలా కాకుండా మీరు పేరెంట్స్ మీటింగ్ని కండక్ట్ చేసుకొని విద్యార్థులకు మంచి ఆలోచనలు ఇప్పించి మంచి విద్యాబోధన ఇప్పి వాళ్లకు ఉన్నత స్థాయికి పంపాలని డాక్టర్ షాకిర్ గారికి వారు విన్నవించారు. అలాగే అక్రమ్ గౌస్ డాక్టర్ టౌన్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న అక్రమ్ మొహమ్మద్ గౌస్ గారు మాట్లాడుతూ, మా వీధిలో మనము ఎట్టి పరిస్థితుల్లో ఇల్లిటరేట్ అనే వారు కానబడకూడదు. ప్రతి ఒక్కరూ విద్యార్థులు మన పాఠశాలలో చేర్పించి ఈ యొక్క తక్వా ఇంగ్లీష్ మీడియంకి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని నేను సాధ్యమైనంత వరకు దానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే డాక్టర్ షాకిర్ ఖురేషి గారి ఈ మొత్తము వచ్చిన మనం ఇక్కడ ఎంతమందికి ఆహ్వానించినారో ఈ జాతీయ విద్యా దినోత్సవం ఆహ్వానానికి వారందరి యొక్క కృషి చాలా సంతోషంగా ఆహ్వానిస్తూ ఆయన గారు ఏమన్నారంటే, నేటి విద్యార్థులే నాటి పౌరులుగా వారికి తీర్చిదిద్దేందుకు మరి కొన్ని ఇలాంటి కార్యక్రమాల్ని నేను చేపట్టి ఈ విద్యా సంస్థని ముందుకు సాగిస్తానని అన్నారు. కాబట్టి వీరికి నాకు ఇక్కడ సభాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు నేను చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. మన అబుల్ కలాం ఆజాద్ చేసిన ఎన్నో సేవల గురించి పిల్లలు ఈరోజు తెలుసుకున్నారు, దాని గురించి గ్రహించినారు పిల్లలు. అది మనం ఎంతో మేము దానికి గర్వపడుతున్నాము. ఇలాంటి ఎన్నో ఇలాంటి మహానాయకుల గురించి తెలుసుకోవడానికి మన అదృష్టము. మా పిల్లలందరూ ఈరోజు తక్వా స్కూల్ నేను కానీ మన ఉపాధ్యాయులు కానీ మన స్టూడెంట్స్ అందరూ కానీ ఈరోజు ఈ సందర్భంలో మేము ఈ వేడుక జరుపుకోవడం మేము ఎంతో సంతోషపడుతున్నాము. ఇలా మన ఎంఈఓ మేడంతో కానీ మన సిఐ సార్తో కానీ ఎన్నో వాళ్ళ తరఫున ఎన్నో వాళ్ళ మాటలతో వాళ్ళ అనుభవాలతో ఈరోజు మన పిల్లలు తెలుసుకున్నారు. చాలా వరకు వాళ్ళు గ్రహించిన వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఎన్నో సేవలు చేశారని ఆయన గురించి చెప్పడం కానీ మన పిల్లలు ఈరోజు తెలుసుకోవడం అని మన తక్వా స్కూల్ పిల్లలు అదృష్టమని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మౌలానా అబుల్ కలాం జయంతి సందర్భంగా మన తక్వా స్కూల్ ఇంగ్లీష్ మీడియం తక్వా స్కూల్లో జరుపుకున్న వేడుక సందర్భంగా వచ్చిన మన మిత్రులు, మన టూ టౌన్ సిఐ గారు కానీ, డాక్టర్ వరుణ్ కానీ, మన వంటేరు శ్రీనివాస్ గారు, డాక్టర్ లియాఫత్, వన్ టౌన్ బ్యాంకు మన గౌస్ భాయ్ కానీ, మన గౌస్లాజం సార్ అందరూ ఈ సందర్భంలో వచ్చి పిల్లలందరికీ ఎన్నో ఈ సందర్భంలో వచ్చిన ఈ వేడుకలో పాల్గొన్న ఎందుకు ఈ ఎడ్యుకేషన్ డే జరుపుతున్నాము అనే సందర్భం వాళ్ళ పిల్లల్ని తెలియజేసి ఈ దినోత్సవాన్ని జయప్రదం చేసిన మన అందరి
వచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మన స్కూల్ అందరి మన ఎడ్యుకేషన్ మరియు ఉపాధ్యాయులకు మన స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మేము మౌలానా అబుల్ కలాం జయంతి దినోత్సవం జరుపుకున్నాము. ఈ వేడుకలో మన ఊరి పెద్ద మన విద్యార్థులకు వీళ్ళు వచ్చిన మన గెస్టులు అందరూ వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఆణిముత్యాలు లాంటి మా అనుభవాలు మన పిల్లలకు ముందర పెట్టడము, మన పిల్లలు అది గ్రహించి ఆ రోజు రేపటి వాళ్ళు ఇలాంటి మేధావులుగా తయారాలని మేము ఆశిస్తున్నాము. ఇలాంటి ఎన్నో సందర్భాల్లో ఇలాంటి మన పెద్దోళ్ళు మన స్కూల్కు రావాలని నేను కోరుకుంటున్నాను.